అండ్ ఈ మధ్య కాలంలో మీరు చాలా ఫేక్ ఐడీస్ క్రియేట్ అయ్యి డబ్బులు అడుగుతున్నారు ఏదేదో అని అన్నారు. మీరు ఒక వీడియో పెట్టడం జరిగింది. దాని మీద 7 8 ఫేక్ ఐడీస్ అయినాయి కదా. దానికన్నా ఎక్కువైనా తెలియదు. దాన్ని ఎవరు క్రియేట్ చేస్తున్నారు, అసలు ఈ ఐడీస్ క్రియేట్ చేసి ఏం అడుగుతారట వాళ్ళని, మీకు ఎట్లా తెలుస్తుంది అది ఫేక్ ఐడీస్? సేమ్ యాక్చువల్లీ సేమ్ నాలాగే రైడర్ సూర్య అని ఏదైతే ఐడి ఉందో సేమ్ యాసిస్ అలాగే క్రియేట్ చేసుకుంటారు. నేను డీపీ చేంజ్ చేస్తే వాళ్ళు డీపీ చేంజ్ చేస్తున్నారు, నా ఫోటో పెట్టుకుంటున్నారు, సేమ్ యాసిస్ అలానే క్రియేట్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి నేను ఎలాగా మాట్లాడతానో యాసిస్ లేదు నాన్న, చెప్పు నాన్న, ఓకే నాన్న అని అనుకుంటా, అవునా అమ్మ, అమ్మ అనుకుంటా, నాన్న అనుకుంటా, బ్రో అనుకుంటా, అన్నయ్య అనుకుంటా, ఎలా అయితే ప్రేమగా మాట్లాడుతానో సేమ్ నాలాగే ఓకే రైడర్ సూర్య ఇలా మాట్లాడతాడు అంటే ఇలాగే మాట్లాడితే వాళ్ళు కూడా జెన్యున్ అనుకుంటారేమో అని చెప్పేసి అలా ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసుకొని ఈ జనాల్ని మోసం చేస్తున్నారు. బట్ ఈ జనాలకి తెలియదు కదా, ఈ జనాలు అనేది అమాయకులు, చాలా అమాయకులు అనమాట. సో ఆ రైడర్ సూర్యనేమో ఓకే వాళ్ళకి అంతా అవగాహన లేదు, ఆ ఐడి ప్రొఫైల్ ని చూసుకొని చెక్ చేసి ఆ ఫోటో అన్ని చెక్ చేసుకున్నంత టైం వాళ్ళకి ఉండదు. జస్ట్ అన్నయ్యనే కదా అనుకొని హెల్ప్ అడుగుతుంటారు అనమాట. అలాంటి టైంలో ఏం జరుగుతుంది, అన్న నాకు ఒక 1000 రూపీస్ కావాలన్నా, అన్న హెల్ప్ చేయనా అంటే నేను రైడర్ సూర్యాని అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమంది తెలియని వాళ్ళు ఏంటంటే ఐడి సర్చ్ చేస్తున్నారు, ఎవరు రైడర్ సూర్య అని అంట, మా ఫ్రెండ్ కి హెల్ప్ చేసిండు, నేను కూడా తనని హెల్ప్ అడుగుతాను, నాకు హెల్ప్ చేస్తాడేమో అని చెప్పేసి వాళ్ళు సర్చ్ లో రైడర్ సూర్య అని సర్చ్ చేస్తున్నారు. అప్పుడు ఎన్నో ఐడీస్ వస్తున్నాయి, అట్లా ఫేక్ ఏదో జెన్యున్ అయితే తెలుసుకోలేకపోతున్నారు. ఓకే రైడర్ సూర్య పైన క్లిక్ చేసుకుంటారు, హెల్ప్ అడుగుతున్నారు. హెల్ప్ అడగలో ప్రేమగా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎంత ప్రేమ అంటే నేను కూడా పనికిరాను అంత ప్రేమగా మాట్లాడుతున్నారు వాళ్ళు. సో అలాంటి టైంలో ఓకే ఇంత ప్రేమగా మాట్లాడుతున్నారు కదా అన్నయ్య జెన్యున్ అనుకుంటాను, అమ్మ నేను మీకు హెల్ప్ చేయాలంటే నాకు నీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రెసెంట్ నాకు ఇంకా శాలరీ రాలేదు, ఒక 5000 ఇట్లా నాకు వచ్చేది ఉంది, ఆ 5000 రావాలంటే నేను ఒక 1000 పే చేయాలి వాళ్ళకి, మీరు ఒక 1000 పే చేసిరు అనుకోండి, నేను మీకు ఒక 5000 10,000 హెల్ప్ చేయగలుగుతా, ఒక్క 1000 రూపీస్ హెల్ప్ చేయగలుగుతారా మీరు అని వీడు వాళ్ళని వాళ్ళని అమౌంట్ అడుగుతున్నాడు. అమౌంట్ అడగడం వల్ల అన్నయ్య హెల్ప్ చేస్తారు కదా, 1000 రూపీస్ అన్నయ్య మంచోడు కదా అని చెప్పేసి వీళ్ళు 1000 అనేది సెండ్ చేస్తున్నారు, ఆ 1000 అటే వెళ్ళిపోతున్నాయి. అలాగే 1000 రూపీస్ హెల్ప్ అడిగిన వాళ్ళని జిఎస్టీ అని చెప్పేసి, జిఎస్టీ అమ్మ నీకు 1000 రూపీస్ కావాలా, ఇంత జిఎస్టీ అవుతాయమ్మా అని చెప్పేసి ఇలా అడుగుతున్నారు. గుర్తు పెట్టుకొని నా వ్యూవర్స్ ఒకటి చెప్తున్నాను, నేను హెల్పింగ్ చేసేవాడు అంటే ఎవడు అసలుకి ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా చేసేవాడు మాత్రమే హెల్పింగ్ చేసేవాడు. నేను హెల్పింగ్ చేయాలనుకుంటే మీ నుంచి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాను? నేను గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే ఈ సొసైటీలో ఎక్కడైనా సరే ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద సహాయం చేయాలనుకున్న వాడు ఏమి అమౌంట్ సింగిల్ రూపీ కూడా అమౌంట్ ఎక్స్పెక్ట్ చేయకుండా హెల్ప్ చేస్తాడు, వాడు మాత్రమే అది మాత్రమే సహాయం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు అమౌంట్ నన్ను నేను మిమ్మల్ని అడిగిన తర్వాత మీరు నాకు హెల్ప్ చేసిన తర్వాత అది ఎట్లా సహాయం అవుతుంది చెప్పండి మీరే. ఇంకొకటి వాళ్ళ దగ్గర పైసలు హెల్ప్ ఎందుకు, 1000 రూపాయలు వేసిన వాడి దగ్గర హెల్ప్ ఎందుకు, ఇంకా అది కూడా కరెక్టే. అదే కదా, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వాడే ఒకరికి వేసేటప్పుడు అంటే వీళ్ళు కూడా ఫేక్ అంటే టైం పాస్ కూడా అడిగేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు 1000 రూపాయలు వేసే బదులు ఫేక్ ఐడీస్ వేస్తున్నారు కదా, ఇంకా హెల్ప్ ఎక్కడి చెల్లి వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా డబ్బులు. అదే కదా నేను అదే చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరికి ఇంకోటి ఏంటంటే వస్తున్నాయి, నాకు ప్రతి ఒక్కరికి ఒక స్వార్థం అని ఉంటది. మీకేంటి కొంచెం డబ్బు సంపాదించుకోవడం మీకు ఉండొచ్చు, ఏదో స్వార్థం మీకుండొచ్చు, నాకు ఎట్లాంటి స్వార్థం ఉంది, ఈ సొసైటీని మార్చాలి, వీళ్ళందరితో కలిసి నేను హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అంటే నువ్వు ఇన్ని కష్టాలు భరిస్తున్నావు, ఇంతగా నేను ఫేస్ చేయాల్సి వస్తున్నావు కదా, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు, ఏం యూజ్ అని అంటే ఏం యూజో చెప్తాను. ప్రతి ఒక్కరికి స్వార్థం లేకుండా ఏం చేయరు కదా, నా స్వార్థం ఏదో నేను చెప్తాను గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ హెల్పింగ్ చేసిన తర్వాత ఒక హ్యాపీనెస్ వస్తుంది చూసిన మనసులో, అది కావాలి నాకు. ఆ హ్యాపీనెస్ మనసులో వస్తే నా బాడీ అయితే ప్రాబ్లమ్స్ ఉంటాయో, లైక్ మెడిసిన్ తీసుకున్నా కూడా ప్రాబ్లమ్స్ సెట్ గానే ఉంటాయో అవి సెట్ అయిపోతాయి అన్నమాట. సో వాటి కోసమే నేను హెల్ప్ చేసేది. అండ్ మీరు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నప్పుడు మీరు చేసే ఎంజాయ్మెంట్ నాతో పాటు ఎంజాయ్ చేస్తారు విషయం తెలుసు కదా, ఆ ఎంజాయ్ మీతో పాటు నేను చేస్తే ఆ ఎంజాయ్మెంట్ నాకు వచ్చేది హ్యాపీనెస్ అనేది నెక్స్ట్ లెవెల్ అనమాట. సో మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటా, ఆ ఎంజాయ్మెంట్ అనేది నాకు కావాలి. అలా ఎంజాయ్మెంట్ కావాలంటే ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే మీకు ఎప్పుడైతే హెల్ప్ చేస్తానో ఆ హెల్ప్ చేసిన తర్వాత నా మనసులో ఒకటి అమ్మయ్య హెల్ప్ చేసిన అన్నది అనిపిస్తుంది కదా, ఆ హెల్ప్ చేసిన తర్వాత బాడీ అనేది రీఫ్రెష్ అయిపోతుంది. ఎలా అయితే యోగా చేసిన తర్వాత మన మైండ్ అంతా రిలాక్స్ అయిపోతుందో ఒకరికి హెల్ప్ చేసిన తర్వాత అలాగే రిలాక్స్ అవుతుంది. సో ఇది నేను నా స్వార్థం అనేది చెప్తాను.